హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది సినీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాయ కూర. సో మునక్కాయ కూర అనేది ఎలా చేస్తాం ఏంటి అనేది ఈ వీడియోలో చూపిపోతున్నాను. సో చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ కూర అనేది మీకు ఎలా చేయాలనేది చూసేద్దాం. ముందుగా ఇలా ఫ్రెష్గా ఉండే మునక్కాయలు అనేది ఒక 10 తీసుకోవాలండి. ఈ మునక్కాయలు అనేది చూస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకున్న ఈ ముక్కలని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి, నీట్గా తుడుచుకొని. సో ముక్కలు చూస్తున్నారు కదా, మీడియం సైజులో మనకి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు ప్లస్ దీనిలోకి టమోటా ముక్కలు, ఈ టమోటా ముక్కలు కూడా మన సరిపడండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఈ మొత్తము మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీనిలో కొంచెం సరిపడా నీళ్లు పోసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా నీళ్లు పోసుకొని మీడియం సైజులో ఉడికిస్తూ ఉండాలి. ఇలా ఉడుకుతుండగా దీనిలో సరిపడా పసుపు, అలా రుచికి సరిపడా కారము, రుచికి సరిపడే కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో చేయాలి ఇదంతా. ఆ బద్దలు అనేది బాగా మెత్తగా రావాలి, ఆ మెత్తగా వచ్చే విధంగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ బద్దలన్నీ ఉడికించుకోవాలి. ఈ ఉడికే లోపల అనేది మనం దీనిలోకి ఒక పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి, మసాలా పౌడర్ అనేది. సో అది ఎలా చేస్తాం ఏందని చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది అనేది మనం ఎలా ప్రిపేర్ చేస్తామనేది మీకు దీనిలో చూపించబోతున్నాను. ముందుగా జీలకర్ర 1 కప్పు, మినపగుళ్ళు 1 కప్పు, పచ్చెనగపప్పు 1 కప్పు, ఆవాలు, ధనియాలు, మిరియాలు, మెంతులు, అలాగే ఎండుమిర్చి వేగించి పెట్టుకోవాలి. ఇవన్నిటిని ఈ విధంగా బాగా వేగించుకోవాలి. దీనిలో కొంచెం బియ్యం కూడా వేస్తాము. బియ్యము మొత్తం ఈ విధంగా బాగా వేగించుకొని బాగా పొడిగా ఆరిపోయేదాకా చేసుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత ఈ పొడి అనేది మనం మిక్సీలో మెత్తగా చేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. ఇందా చూసారు కదా, ఆ పౌడర్ లాగా రావాలి మనకి. సో ఇంకెందుకు మిక్సీ పెట్టి మనం మెత్తగా చేసేద్దాం. సో ఇదండి పొడి. ఇది వచ్చేసి మనం సాంబార్లోకి వేసుకోవచ్చు, అన్నింటిలోకి వాడుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. మనం విడిగా తెచ్చుకునే సాంబార్ పొడి కంటే ఇది బాగుంటుంది. సాంబార్ పొడి వేసుకోవాలి, ప్లస్ ఇది వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగా వస్తుంది. సో మనం అనేది దీన్ని రెడీ చేసాం కనుక దీన్ని మనం ఏదైతే పొయ్యి మీద పెట్టున్నామో అది ఉడికిపోయి ఉంటుంది. సో చూస్తున్నారు, బాగా ఉడికిపోయిన బద్దలు. దీనిలో కొంచెం కొబ్బరి పొడి, అలాగే మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టామో ఈ పొడి అనేది టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి. వేసుకొని కాసేపు ఉడకనిచ్చిన తర్వాత ఈ పక్కన పెడదాం. సో చూస్తున్నారు చూడండి, ఇది చాలా బాగుంటుందండి టేస్ట్గా. రుచి కూడా బాగుంటుంది. మనకి కూర అనేది చాలా మారిపోతుంది. చల్లారిన తర్వాత చూడండి, ఇలా గట్టిగా అయిపోతుంది. మనం బాగా చల్లారిపోయిందంటే ఇలా గట్టిగా వస్తుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.